నెల్లూరు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డిపై సినీ నిర్మాత సి కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఆనం రౌడీలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిబంధనల ప్రకారం నెల్లూరులో తాను ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసిన భవనాన్ని నిర్మించేందుకు వివేక మామూలు ఇవ్వలేకే ఆ స్థలాన్ని అమ్మేశారని ఆరోపించారు. ప్రజా సంక్షేమం పేరుతో ఆనం వివేకానంద రెడ్డి చేసిన అడ్డగోలు వ్యవహారాలన్నింటిపై సినిమా తీస్తారని చెప్పారు. ఆయన వేషాలు, మాటలు, వ్యవహార శైలి అంతా ప్రజలను మోసం చేసేందుకేనని మండిపడ్డారు. నేను హ్యాండ్ ఓవర్ చేసుకునే రోజు వీళ్ళు చెప్తుండేటటువంటి బరియల్ గ్రౌండ్ ఇది వివేకాకి జ్ఞానంతో తెలుసుకోవాలి. ఈ ప్రెస్ మీట్, ఈ న్యూస్, శ్మశానం అది అయితే అంగన్వాడీ స్కూల్ నడుస్తుంది అక్కడ ఆ స్థలంలో. నేను కొనుక్కున్న తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చి, అయ్యా మీరు వేరే దగ్గర చూసుకోండి, మీకు ఎంత టైం కావాలంటే 6 నెలలు టైం కావాలంటే 6 నెలలు టైం ఇచ్చిన తర్వాత అంగన్వాడీ స్కూల్ వాళ్ళు వేరే దగ్గరకు మార్చుకోవడం జరిగింది. ఈ వివేకాకి జ్ఞానం ఉందో లేదో ఈరోజు చెప్తున్నాడు అది శ్మశానం అని. ఆ రోజు శ్మశానాల్లో ఆయన హయాంలో ఆయన ఎమ్మెల్యేగా ఉంటే అంగన్వాడీ స్కూళ్ళు నడుపుతారా? ఫస్ట్ అతను తెలుసుకోవాలి. ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో మీరందరూ చూసే ఉంటారు. నేను ఏ రోజు నెల్లూరుకు వచ్చినా ఎక్కడికి వచ్చినా ఇలా బుతం మీద చేసుకొని డింగ్ డింగ్ అని డ్యాన్సులు ఆడే వివేకాకి ఈరోజు ఎందుకు మతి భ్రమించిందో తెలియటం లేదు. ఏ దెయ్యం పట్టుకొని పీకుతుందో తెలియటం లేదు. అది ఆడదెయ్యమా మగదెయ్యమా నాకు తెలీదు. ఖచ్చితంగా దెయ్యం వదలగొట్టే రోజులు దగ్గర పడ్డాయి. ఆయన అది వదిలించుకుంటే చాలా మంచిదని చెప్పి నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నా.